మీరు అరుణాచలం ఎలా వెళ్లాలో కంప్లీట్ గా ట్రిప్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే సేవ్ చేసి పెట్టుకోండి. మన హైదరాబాద్ నుంచి తిరువణమలైకి 2 ట్రైన్స్ అవైలబుల్ ఉంటాయి. ఒకటి టు మదురై, 2 కాచిగూడ టు మదురై. ట్రైన్ టికెట్ కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్ థర్డ్ ఏసీ లో. మాకు డైరెక్ట్ గా తిరువణమలైకి టికెట్ దొరకడం వల్ల మేము కాట్పాడ్ జంక్షన్ కి అయితే టికెట్ బుక్ చేసుకున్నాం. కాట్పాడ్ జంక్షన్ నుంచి వెల్లూరు ఆటోలు ఉంటాయి. పర్ హెడ్ 50 రూపీస్ తీసుకుని వెల్లూరు బస్ స్టాప్ లో వాళ్ళు దించేస్తారు. వెల్లూరు నుంచి డైరెక్ట్ గా తిరువణమలై బస్సులు ఉంటాయి. 1.5 అవర్ అయితే పడుతుంది. మనం తిరువణమలై రీచ్ అయ్యాక తిరువణమలై నుంచి రాజగోపురంకి 2 km డిస్టెన్స్. ఆటో ఎక్కితే 25 రూపీస్ లో మనకైతే డ్రాప్ చేస్తారు. సో స్టేయింగ్ ప్రాబ్లం ఉండకూడదు కాబట్టి ఇక్కడ రాజగోపురం స్ట్రైట్ గా ఒక స్ట్రీట్ ఉంటుంది. ఈ స్ట్రీట్ లో తమిళ వాళ్ళ మఠం ఉంటుంది. ఇక్కడ తమిళ వాళ్ళు చాలా తక్కువగా వస్తారు కాబట్టి ఇక్కడైతే మనకి రూమ్స్ ఈజీగా అయితే ఈ మండపంలో ఒక రూమ్ కి 500 అయితే తీసుకుంటారండి. అండ్ మన నెక్స్ట్ మనం ఫ్రెష్ అయ్యి టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి. ఫస్ట్ గిరి ప్రదర్శన చేసి టెంపుల్ లోపలికి వెళ్లి దర్శనం చేసుకోవాలి. ఈ గిరి ప్రదర్శనకి టెంపుల్ దర్శనకి కంప్లీట్ గా మనకైతే 1 డే పడుతుంది. నెక్స్ట్ డే మన తిరువణమలైలో చాలా ఆశ్రమాలు ఉంటాయి. రమణ మహర్షి ఆశ్రమం. నేను అరుణాచలం ట్రిప్ గురించి ఫుల్ వీడియో చేశాను. యూట్యూబ్ లో వెళ్ళి చూడండి.